దేవుడు ఆయన పట్ల కృప చూపించాడట, దయ చూపించాడట. అందుకని ఈ పాట రాసుకున్నాడు. ఏమని? సన్నుతించెదను దయాళుడు నీవనయ్య. ఎందుకంటే నా మీద ఈ లోకం ఎవరూ దయ చూపలేదులే, కానీ నువ్వు నా పట్ల దయ చూపించి నన్ను రక్షించి నన్ను బ్రతికించి అసత్యముల నుంచి సర్వసత్యములకి మీరు నడిపించారు కనుక నేను నిన్ను సన్నుతించెదను. ఈరోజు మనం కూడా నిత్యము ప్రభువుని సన్నుతించాలి. ఈరోజు ఎక్కడ ఆరాధన జరిగిన ఎలా ఉంటాయో తెలుసా? ఆరాధన అన్నీ కూడా కృతజ్ఞతాపూర్వకంగానే ఉంది. ఎలా? కృతజ్ఞతాపూర్వకంగా అంటే ప్రభు గడిచిన కాలం అంతటిలో మనల్ని తన మహాకృపలో భద్రపరిచాడు కనుక కృతజ్ఞతాపూర్వకంగానే ప్రభుని ఆరాధన చేస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు చేసిన కార్యాలను బట్టి ప్రభు సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకంగా ప్రభుని ఆరాధిస్తూ ఉంటారు. ఇలాగనే సన్నుతించెదనయ్యా దయాళుడు నీవని, సన్నుతించెదని దేవుని స్తుతిస్తూనే ఉంటారు. అవునా? కాబట్టి మనం ఒక్కరోజు సన్నుతించేవారిగా కాదులే కానీ, ఒక్కరోజు ప్రభుని స్తుతించేవారిగా కాదు కానీ, దేవుణ్ణి నిత్యము ప్రతిదినము స్తుతించేవారిగా మనం ఉండాలి. అర్థమవుతుందా? ఒకరోజు కాదు, నిత్యము కూడా ప్రభుని మనము స్తుతించాలి. మనం చూస్తున్నామండి ఈ రోజుల్లో అన్నిగా జాగ్రత్త కాపాడుకుంటున్నారు. స్థలాలు కానీ, పొలాలు కానీ, ఇల్లు కానీ, లేదా ఇంకేమైనా సరే జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. కానీ ఒక విషయంలోకి వచ్చేటికి చాలామంది పోగొట్టుకుంటున్నారు. వాక్యం చెప్తుంది ఏంటంటే, నువ్వు దేన్నైనా విడిచిపెట్టు, దేన్నైనా పోగొట్టుకో, పర్వాలేదులే, కానీ ఒకదాన్ని మాత్రం నువ్వు గట్టిగా పట్టుకొని దాన్ని కలిగి ఉండాలి అని చెప్తాను. ఏడుదో తెలుసా మీకు? అది తెలుసమ్మా? ఏంటిది అంటే అంటాడు పౌలు భక్తుడు, నేను మంచి పోరాటము పోరాడుతుంది, నా పరుగు కడముట్టించిందని, నా విశ్వాసం నేను కాపాడుకుంటుంది. మనం ఏం కాపాడుకోవాలి అంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? ఎస్. మనకున్న సమస్తాన్ని కోల్పోయినా పర్వాలేదులే, కానీ మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకుంటే నువ్వు సమస్తాన్ని సంపాదించుకున్న వ్యర్థమే. అదే కనుక మనము విశ్వాసాన్ని కలిగి ఉంటే మనం పోగొట్టుకున్నవన్నీ కూడా ఈ విశ్వాసం మరలా తిరిగి మనకి వస్తాయి. పోగొట్టుకున్నవన్నీ దేవుడు మనకి మళ్ళా అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? విశ్వాసం కలిగి మనం ఉన్నప్పుడు. ఇంతగా ఆ మాట ఎక్కడ ఉందంటే, ఒకసారి వాక్యం బైబిల్ గ్రంథం అందరూ ఓపెన్ చేయండి, ఒకసారి ఆ మాట చూద్దామండి. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. నేను మరొకసారి చదువుతాను, వినండి. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఏం చేశాడంటే ఈ భక్తుడు అంటే మంచి పోరాటం పోరాడాడట. ఇంతకీ పోరాటం దేనికండి అంటే ఆయనకు వస్తున్న సమస్యలు కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ, లేక ఆర్థికమైన ఒత్తిడి కానీ, ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని ఏం చేస్తే తెలుసా? విశ్వాసము నుంచి కోల్పోయే అవకాశాలు ఉంటాయి. విశ్వాసం ఎప్పుడు కోల్పోతారు తెలుసా? సమస్యలు. ఎందుకంటే ప్రభు సన్నిధికి వెళుతున్నాను కదా, దేవుని ఆరాధన చేస్తున్నాను కదా, అయినప్పటికీ కూడా ఇవన్నీ నాకు ఎందుకు వస్తున్నాయి అని ఆలోచించి ఒక విశ్వాసం ఏం చేస్తాడంటే తన కలిగి ఉన్న విశ్వాసాన్ని కోల్పోతాడు. అందుకే అంటున్నాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని. పోరాడి ఏం సాధించావంటే, అమ్మయ్యా నా విశ్వాసం కాపాడుకుంటుంది అంటున్నాడు. ఏమంటున్నాడు? నా విశ్వాసం కాపాడుకుంటుంది. ఆనాడు పౌలు భక్తుడు సేవ చేస్తున్నప్పుడైతే అక్కడున్న వాళ్ళందరూ కూడా అతనికి ఏది తక్కువ కాకుండా చూసుకున్నారండి. అపోస్తులు పాదాల దగ్గర వాళ్ళకుని అన్నీ అమ్మి తెచ్చి పెట్టారంట. ఈయనేమన్నాడు తెలుసా? అవన్నీ నేను కాపాడుకున్నాను అనలా. వాటన్నిటికంటే శ్రేష్టమైనది విశ్వాసం. ఆ విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అంటే అది పోయే అవకాశం ఉందనేగా, అది పోగొట్టుకునే పరిస్థితులు ఉన్నాయనే కదా ఆ భక్తుడు ఆ మాట ఉంది. అవునా కదా?
అయితే అవి పోయే పరిస్థితులు వచ్చినా సరే విశ్వాసాన్ని మనం గట్టిగా చేపట్టుకొని ఉండాలి. ఈ విశ్వాసం అనే లక్షణం మనం కలిగి ఉన్నప్పుడు ఏమైతే తెలుసా, మనం కోల్పోయినవన్నీ కూడా ప్రభు తిరిగి మరలా మనకు దయచేయగలుగుతాడు. అదే గనక ఈ విశ్వాసాన్ని నువ్వు కోల్పోయావా, ఈ విశ్వాసాన్ని గనక మనం కోల్పోతే మన జీవితము బ్రతికిన అది వ్యర్థమే, బ్రతికిన వ్యర్థమే. ఎందుకు ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడు ఈరోజు విశ్వాసం గురించి అంటే, విశ్వాసులమే మనం అందరము కూడా విశ్వాసులుగానే పిలువబడుతున్నారు కూడా, కానీ విశ్వాసులైన వారిలో లేనిదే విశ్వాసం అని చెప్పుకున్న రోజులో మనం ఉన్నాం. ఈరోజు ప్రభు సన్నిధికి వస్తారు, ప్రార్థనలు చేస్తారు, ఆరాధనలు చేస్తారు, కానీ విశ్వాసం నిలపలేరు. ప్రార్థన చేసి దేవునికి అప్పగించినప్పటికీ కూడా వారికి వస్తున్న సమస్యలను బట్టి లేదా వారు పడుతున్న ఇబ్బందులను బట్టి బాధపడుతున్న వ్యక్తులు లేదంటారా? వాక్యం ఏమి సెలవిస్తుంది? కలవరపడకండి. ఏమంటుంది? కలవరపడమాకండి, విశ్వాసం కలిగి ఉండండి. విశ్వాసం అనేది ఏం చేసింది తెలుసా? గొప్ప విజయాలను చేసింది. ప్రభు అంటాడుగా, మీరు ఆవగించంత విశ్వాసం కలిగి ఉంటే చాలు అన్నాడు. అంటే ఈరోజు విశ్వాసమే తరిగైపోతుంది. కానీ విశ్వాసులే మళ్ళీ వీళ్ళందరూ కూడా విశ్వాసులు అయినప్పటికీ కూడా విశ్వాసం కోల్పోయే పరిస్థితులు వస్తాయి. అవి వచ్చినప్పుడు మనం విశ్వాసాన్ని కోల్పోకూడదు. విశ్వాసాన్ని కోల్పోయామా సమస్తాన్ని కోల్పోయినట్టే. ఒక భక్తుడు అన్నాడు, ప్రాణాలనైనా కోల్పో కానీ విశ్వాసాన్ని కోల్పో మాకు. ఎందుకో తెలుసా? నీ ప్రాణము పోయినా సరే విశ్వాసము కలిగి నీవు ఉంటే మరలా నువ్వు నూతన జీవం చేత నింపబడతావు. ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, అతడు మరణించాడు. ఎవరు ఆ వ్యక్తి? లాజరు. చనిపోయినప్పటికీ కూడా దేవుడు వచ్చి లాజరు బయటికి రా అంటే వచ్చాడే లేదండి? అంటే అక్కడ విశ్వాసం ఉందండి. విశ్వాసం ఉన్న చోట ఏమైంది తెలుసా? విశ్వాసం ఉన్న చోట ఏమైంది తెలుసా? మృతులైన వాళ్ళు కూడా సజీవులుగా మార్చబడతారు. విశ్వాసం ఉన్న చోట మోడు బారిపోయిన జీవితాలు కూడా చిగురిస్తాయి. విశ్వాసం ఉన్న చోట పాడైపోయిన కుటుంబాలు కూడా కట్టబడతాయి. విశ్వాసం ఉన్న చోట ఈ వ్యక్తి మారడు అనుకున్న వాళ్ళు కూడా మారు మనసు పొంది ప్రభు సన్నిధికి నడిపించబడతారు. విశ్వాసం అనేది మనం కలిగి ఉంటే చాలండి, సమస్తమును కూడా దేవుడు మన పాదాల దగ్గర పడతాడు. అంటాడు కదా, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే. నమ్మటం అంటే ఏంటో తెలుసా? నమ్మటం అన్న విశ్వాసం అన్న ఒకటే. పదాలు వేరైనప్పటికీ కూడా వాటి భావం మాత్రం ఒకటే. కాబట్టి మనమందరం ఏం చేయాలి అంటే విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి. అర్థమవుతుందా?